అందమైన ఆకుపచ్చని లోకం. ఎన్నో రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలే కాకుండా వివిధ రకాల ఔషధ మొక్కలు, ఇంటికి ఆరోగ్యాన్ని, అందాన్ని తీసుకొచ్చేటువంటి గృహాలంకరణ మొక్కలతో పాటు ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటువంటి ఔషధ మొక్కలతో 4వ అఖిల భారత వ్యవసాయ ఉద్యానవన ఎగ్జిబిషన్, హార్టికల్చర్ ఎగ్జిబిషన్ ఇక్కడ హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎన్నో రకాల పూల మొక్కలే కాకుండా వివిధ రకాల ఇంటికి అలంకరణని తీసుకొచ్చేటువంటి పళ్ళ మొక్కలు, అలాగే గృహాలంకరణ మొక్కల్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కాకుండా కోల్కతా, బెంగళూరు, కటక్ వంటి ప్రదేశాల నుంచి కూడా 60 నర్సరీలకు చెందిన వివిధ రకాల నర్సరీలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ మనకి వివిధ రకాల చెట్లను, వివిధ రకాల ఫ్లవర్ ప్లాంట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్కి ఉంచడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కొనుగోలు కూడా చేస్తున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కేవలం చెట్లే కాకుండా చెట్ల గార్డెనింగ్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు, కుండీలు, ఇలా వాటర్ స్ప్రేస్ ఇలాంటివి కూడా మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో చూసుకోవచ్చు. ఇక్కడ కేవలం 100 రూపాయల నుంచి దొరికేటువంటి మామిడి, జామ వంటి పళ్ళ మొక్కలతో పాటు 4000 వరకు ఖరీదు ఉండేటువంటి గృహాలంకరణ ఫ్లవర్ పాట్స్, ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఇక్కడ, బోన్సాయి ప్లాంట్స్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వివిధ రకాల చెట్లని, వివిధ రకాల బోన్సాయి చెట్లని, ఫారిన్ చెట్లని కూడా మనం ఇక్కడ ప్రదర్శనలో చూసుకోవచ్చు. ఇక్కడున్న ఇంకొంతమందితో మాట్లాడి అసలు హైదరాబాద్లో ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంతకు ముందు కూడా జరిగింది, అయితే మొన్నటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అసలు ఎలా ఉంది, ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ జరగడం ఎలా అనిపిస్తుందో అడిగే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. It's very nice. We've come here every year from past 3 years now, and it's a very pretty organization. I think everybody should come and visit this once because it's something really very beautiful. देखिए, पहले भी हम आए थे, पहले एग्जीबिशन हुआ था 1-2 साल के पहले, तो अभी तो ये एग्जीबिशन में हम पहली बार आ रहे हैं, समझे ना। तो अभी इधर तरह तरह के झाड़ा, फूला, नर्सरी और नर्सरी के जो चीज़ें इम्पोर्टेंट है, गैजेट्स वगैरह, वो सभी चीज़ें इधर हमको देखने को मिले। तो कोई गैजेट्स भी हम खरीदे हैं और काफ़ी लोग इधर आए सो है, मतलब कोई जो नर्सरीज़ है डिस्ट्रिक्ट में से भी आए सो है. కేవలం పళ్ళ మొక్కలు, పూల మొక్కలే కాకుండా ఇప్పుడు మనం చిన్న చిన్న ఆర్గానిక్ ప్లాంట్స్ అంటాం కదండి, ఆ ఆర్గానిక్ ప్లాంట్స్కి సంబంధించిన వెజిటబుల్ మొక్కలకి సంబంధించిన సీడ్స్ కూడా ఇక్కడ మనం ఈ ఎగ్జిబిషన్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈ స్టాల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. హలో అండి, మా పేరు విక్టర్ అండి. ఐఎమ్ ప్రమోటింగ్ అర్బన్ ఆర్గానిక్స్ అనేది టెర్రస్ గార్డెన్ అని మనం ప్రమోట్ చేస్తున్నాము. పైన మీకు ఓపెన్ స్పేస్ ఉంటే మీ స్పేస్ వేస్ట్ చేయకుండా మేము వెజిటేబుల్స్ వచ్చేసి మీ గార్డెన్ మీద సెటప్ చేస్తాము. సో యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ క్లీన్ వెజిటేబుల్స్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఆన్ యువర్ ఓన్ టెర్రస్. దీస్ ఆర్ ఆల్ గ్రోన్ ఆన్ మై ఓన్ టెర్రస్ విత్ ఆల్ 20 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ మేము ఇస్తాము. సో మీరు వచ్చేసి యూ కెన్ యూజ్ క్లీన్ వెజిటేబుల్స్ వితౌట్ ఎనీ కెమికల్స్. దిస్ ఈజ్ అవర్ బేసిక్ కాన్సెప్ట్. సో ఇలాగే మీకు ఓపెన్ స్పేస్ ఉంటే అవి వేస్ట్ చేయకుండా మాకు కాల్ చేస్తే మేము వచ్చేసి మీకు వెజిటేబుల్స్ మీ ఓన్ టెర్రస్ మీద సెటప్ చేస్తాం. ఓపెన్ స్పేస్ ఉన్నా కానీ దాన్ని లీజుకి తీసుకొని పార్ట్నర్షిప్ బేసిస్ కింద మేము వెజిటేబుల్స్ గ్రో చేసేసి మేము మీకు పండించి వీ గివ్ ది వెజిటేబుల్స్ ఫర్ యూ అనమాట. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆల్ ఆర్గానిక్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్. దిస్ ఈజ్ అవర్ బేసిక్ కాన్సెప్ట్. వీ డోంట్ వాంట్ యూ టు లూజ్ యువర్ స్పేస్. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బీ హ్యావింగ్ హెల్దీ ఫుడ్ and you will be taking good care of your children also because they are all very healthy for your family. You should always go and have organic vegetables. ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, తోటకూర, అన్ని కూరగాయల ఐటమ్స్ కూడా అనమాట. ఒక కూరగాయలే కాదు, ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ కూడా పండిస్తున్నాం. మరి ఆర్గానిక్ అంటే ఎరువులు లేని పెంపకం, మన ఆరోగ్యం మన చేతుల్లో, అది కాన్సెప్ట్ మెయిన్ మంది. అందుకని అందరూ కూడా యూజ్ చేసి కొంచెం మార్పు వచ్చింది ప్రజల్లో కూడా. ఇలా మనం కూడా ఎరువులు లేని పెంపకాలతో తినాలి, ఆరోగ్యంగా ఉండాలని మన కాన్సెప్ట్కి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి బాగా బిజినెస్కి తోడ్పడుతున్నారు. అందరికి ధన్యవాదాలు. హలో, ఐఎమ్ సుమన్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్బన్ ఆర్గానిక్స్ వీళ్ళు చేసేది మాకు ఎంతో నచ్చింది. ఇది ఒక ఇన్నోవేటివ్ థాట్ అనమాట. అంటే మన దగ్గర ఏదైనా ఓపెన్ స్పేస్ కానీ, టెర్రస్ కానీ, ఓపెన్ ల్యాండ్ కానీ, ఇంటి ముందు ఉన్నది
తీసుకొని వీళ్ళు వాళ్ళే ప్రమోట్ చేసి ఇట్లా చేయటం అనేది చాలా ఇన్నోవేటివ్ థాట్. ప్లస్ వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే 1 ఇయర్ వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని అంటే 1 ఇయర్ మనకి హ్యాండ్ హోల్డ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇది చాలా అసలు వేరే ఏది కూడా ఇట్లా చేయట్లేదు. 1 ఇయర్ మనకి హ్యాండ్ హోల్డ్ చేసి మనకి మన ఇంట్లో మనమే పండించుకున్నది మనం తినొచ్చు అనమాట. ఇది చాలా బాగుంది. చాలా వరకు ఇప్పటిదాకా కూడా చెప్తున్నారు దాదాపు 200 దాకా టెర్రస్ గార్డెన్స్ చేస్తారంట. సో ఇట్లా వీళ్ళు ఇంకా గ్రో కావాలనేసి కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చామండి, ఈ బాగున్నాయి సీడ్స్ కానీ వీళ్ళ దగ్గర సీడ్స్ ఉన్నాయి, ఆర్గానిక్ సీడ్స్, వెజిటేబుల్ గార్డెన్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అంటే సీడ్స్, పంచగవ్య, నీమ్ ఆయిల్, నీమ్ కేక్, ఇట్లా పాట్ మిక్స్ అని, గ్రో బ్యాగ్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద కుండీలు పెట్టుకోకుండా చిన్న కవర్లోనే పెట్టుకోవచ్చు. అవి కూడా నామినల్ ప్రైసెస్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. రియల్లీ మంచిగా ఉంది వీళ్ళు చేసేది. థాట్ కూడా బాగుంది. అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కావాలంటే వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ ముందు స్పేస్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 200 దాకా టెర్రస్ గార్డెన్స్ వేస్తారట. సో మన హెల్త్ మన చేతిలో ఉంటుందండి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే హెల్త్ అనేది చాలా కాన్షియస్ ఉన్నారు ప్రజలు. సో అందరూ కూడా ఇది మోటివేట్ చేసి అందరూ కూడా చాలామంది వాళ్ళ హెల్త్ కాపాడుకోవడం కోసం ఇది మంచిగా ఉంది, చాలా బాగుంది. మేము ఓన్లీ ఫర్ స్టాల్ ఓన్లీ అడీనిమ్స్ అండి. ఇందులో వేరు జాతులు ఉంటాయి. మొత్తం ఓన్లీ మాదైతే ఎక్స్క్లూజివ్ అడీనిమ్ స్టాల్. అడీనిమ్స్ అంటే దీని అడీనిమ్స్కి రెండో పేరు డిజర్ట్ రోజ్ అండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. ఇవి న్యాచురల్గానే బోన్సై షేప్లో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఊరు వెళ్ళినా అకేషన్స్కి వెళ్ళినా ఒక నెల 15 రోజులు వాటరింగ్ లేకపోయినా మొక్కలకైతే ఏమీ కాదు. వచ్చినా మీరు వాటరింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ చిగురేసుకొస్తే మళ్ళీ బతికే ఉంటాయి. కాస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 200 అండి. దాని తర్వాత ఏజ్ ఎంత పెరుగుతూ ఉంటుందో దాన్ని బట్టి వీటి రేట్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలి, మన ప్లేస్ని బట్టి మనం దాన్ని ఎంత పెరగాలని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ ప్రూన్ చేస్తాం కాబట్టి ఆ ప్రూన్ చేసే టైంలో ఎంత సైజు కావాలో అంత కట్ చేసేస్తాం. నేను ముజమ్మిల్ అహ్మద్, కునాక్ నర్సరీ. నేను హైదరాబాద్ నుంచి. అయితే ఈ అన్ని ప్లాంట్స్ ఏమంటే సెక్యులెంట్స్, క్యాక్టస్ అంటారు. 0 ఫైట్స్. తక్కువ వాటర్ అవసరం, దీనికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. చిన్న ప్లేసెస్లో కూడా మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది అన్నీ ఏమంటే చిన్న ఒక ట్రేలో 6-7 ప్లాంట్ పెట్టుకొని మనం చిన్న ల్యాండ్స్కేపింగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మన లైఫ్ ఏమంటే అపార్ట్మెంట్స్లో మనం జాగా తక్కువ ఉంటుంది. ఆ టైప్లో మనం మంచిగా గ్రో చేసుకోవచ్చు దీన్ని. ఇందులో చాలా ప్లాంట్స్ అట్లా ఆక్సిజన్ ఇచ్చేటివి. ఇది చాలా మంచిది. అంటే ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇందులో. అది మనం చేసుకోవచ్చు. ఇంట్లోనే చిన్న ప్లేసెస్లో కూడా చేసుకోవచ్చు. వాటర్ తక్కువ ఉంటుంది. ఇవాళ రేపటి వాటర్ ప్రాబ్లమ్ షార్టేజ్ ఉంటుంది. దానిలో మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. దాని తప్ప వాటర్ లిలీస్, లోటస్ మేము డెవలప్ చేస్తాం ఇక్కడ. అది కూడా ఒక 2 మంత్స్కి ఒకసారి వాటర్ రిప్లేస్ చేయడానికి అవసరం ఉంటుంది. అది కూడా ఈజీగా మనం మన అపార్ట్మెంట్స్లో టెర్రస్ మీద గ్రో చేసుకోవచ్చు. రెగ్యులర్గా మీకు ఫ్లవర్స్ అన్నీ ఈజీగా అవైలబుల్ అవుతుంది, చేసుకోవచ్చు. ఒకే చోట ఇన్ని మొక్కలు పెట్టడం వల్ల కొనే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. మన ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయినప్పుడు మొక్కలు పెంచడం అనేది తగ్గిపోయింది. అపార్ట్మెంట్ టెర్రస్ మీద కూడా పెంచే విధంగా ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఇది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో చూసారు కదండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పళ్ళ మొక్కలే కాకుండా, పూల మొక్కలే కాకుండా ఇక్కడ వివిధ రకాలైనటువంటి పళ్ళ మొక్కలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే జామ చెట్టు ఉంది, అలాగే సపోటా, పైనాపిల్, ఇలా వివిధ రకాల పళ్ళ చెట్లను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సందర్శకులు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది పెరిగిపోవడం వల్ల మొక్కలు పెంచుకోవడం అన్నది చాలా కష్టంగా మారిపోయిన ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ పెట్టి అండ్ మొక్కలు పెంచడం అన్నది ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఒక ఎగ్జిబిషన్లో లైక్ హార్టికల్చర్ ఎగ్జిబిషన్, ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఎగ్జిబిషన్. అలాగే ఆర్గానిక్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనం పెంచుకుంటే బయటకు వెళ్ళి మనం సపరేట్గా వస్తువులు, కూరగాయలు, ఇలా పెస్టిసైడ్స్తో పండించినటువంటి కూరగాయలు కొనే అవసరం లేకుండా మన ఇళ్లలోనే కొంచెం మిగిలి ఉన్న మన కొంచెం ప్లేస్లోనే ఇక్కడ వివిధ రకాలైనటువంటి కూరగాయలు, పళ్ళను కూడా మనం పెంచుకొని మన ఆరోగ్యాన్ని ఇంకెంతగానో పెంపొందించుకోవచ్చు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఇఫ్తిఖర్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.